ఇప్పుడు మనం తిరుమలలోని పరమ పవిత్రమైన పాప వినాశనం క్షేత్రం దగ్గర ఉన్నాం. ఈ పాప వినాశనం క్షేత్రం ఎంతో పవిత్రమైంది. అనేక మంది మునులు తపస్సు చేసిన పుణ్యక్షేత్రం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది పాప వినాశనం డ్యామ్. ఈ డ్యామ్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా నీరు అందుతుంది. ఈ పాప వినాశనం డ్యామ్ను ఆనుకునే పాప వినాశనం క్షేత్రం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు పాప వినాశనం డ్యామ్ను చూస్తున్నారు మీరు. ఈ మధ్యకాలంలో చిన్న వివాదం జరిగింది ఇక్కడ. ఎందుకంటే టీటీడీ వాళ్ళకి తెలియకుండానే అక్కడ ఆ ఎదురుకుండా మనకు కనబడుతున్న ఆ డ్యామ్కి సంబంధించిన ఆ నీటిలో పడవలతోటి బోటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది. అది కొంచెం వివాదాస్పదం అయిన తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేశారనుకోండి. అంటే ఇలాంటి పవిత్ర క్షేత్రాన్ని తీర్థక్షేత్రంగా పరిగణించాలి తప్ప దీన్ని ఒక వ్యాపార క్షేత్రంగా చేయకూడదు అనేది టీటీడీ ఉద్దేశం. ఆ కారణంగానే టీటీడీ వాళ్ళు దీని మీద అభ్యంతరం చెప్పడం, వెంటనే ఆ బోటింగ్ కార్యక్రమాన్ని ఆపేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ పాప వినాశనం క్షేత్రం దగ్గర అంతా కూడా ఈ కోతులు అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అవి ఎవరిని ఏమీ చెయ్యవు. వాళ్ళు ఏదన్నా యాత్రికులు ఏదైనా ఇస్తే తీసుకుంటాయి తప్ప వాళ్ళని ఎక్కడా కూడా ఏమీ చెయ్యవు. ఈ పాప వినాశనం క్షేత్రానికి సంబంధించి విశేషాన్ని తెలుసుకుంటే అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది. ఆ బోర్డు మీద పాప వినాశనం సంబంధించిన విశేషాలన్నీ రాసి ఉంటాయి. అది ఎదురకుండా ఉన్న బోర్డులో రాసి ఉంటాయి. పాప వినాశనం తీర్థం పరమ పావనమైన తిరుమలలో ప్రసిద్ధి చెందిన పుణ్య తీర్థములలో ఒకటి. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపములు నశించి సకల కోరికలు మరియు సుఖశాంతి సంప్రాప్తించును. కావున ఈ తీర్థంలో ఈ తీర్థానికి ఈ నామము ఏర్పడింది. అంటే పాపాలన్నింటినీ నాశనం చేసేది కాబట్టి పాప వినాశనం అనే పేరు ఏర్పడిందంట. శ్రీ వెంకటాచల పురాణంలో ఈ విషయం పేర్కొనబడింది. పాప వినాశనం ఆశ్వయుజ మాసం నందు శుక్లపక్ష సప్తమి అయిన ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త ఆదివారం కానీ లేక ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడిన ద్వాదశి దినాన్న కానీ తీర్థ విశేష దినంగా పాప వినాశనం గురించి స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది. ఇచ్చట శ్రీ గంగా భవాని మరియు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలను నెలకొల్పి టీటీడీ వారి పురోహిత సంఘం సభ్యులచే పూజలు జరుగుతున్నవి. చూశారు కదా, మనకి ఇప్పుడందరూ కూడా ఆ తీర్థంలో ఎలా స్నానాలు చేస్తున్నారో మీరందరూ చూస్తున్నారు. అదిగో మనకి ఇదే గుడి. ఈ గుడిలోనే గంగాదేవి గుడి ఇది. అక్కడ రాసి కూడా ఉంటుంది గంగాదేవి గుడి. అలాగే ఆంజనేయ స్వామి ఉంటారు. గంగా భవాని మరియు ఆంజనేయ స్వామి వీరిద్దరూ ఉంటారు ఆ గుడిలో. చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్నానం చేస్తే కనుక మనం గతంలో చేసిన పాపాలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పి భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. ఆ తీర్థాన్ని కూడా అందుకనే ఎవరు వచ్చినా కూడా చక్కగా ఆ గంగధార కింద అలా నిలబడి స్నానాలు చేయడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. పక్కన డ్యాంలో కూడా 365 రోజులు కూడా నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. సో ఈ ప్రాంతానికి వెళ్ళటానికి చక్కగా తిరుమల నుంచి బస్సులు నడుస్తూ ఉంటాయి. పాప వినాశనం, ఆకాశగంగా, జాబాలి తీర్థం ఇవన్నీ చూపించేందుకు చక్కగా బస్సులు ఉంటాయి. అన్నిటికన్నా ఆఖరణ పాప వినాశనం తీర్థం ఉంటుంది. రాను పోను సుమారుగా ఒక 75 రూపాయల్లో 70 రూపాయలు తీసుకుంటారు రాను పోను టికెట్కి. ఈ పాప వినాశనం క్షేత్రాన్ని తీర్థాన్ని ముందు దర్శించి ఆ తర్వాత అక్కడి నుంచి జాబాలి తీర్థం, జాబాలి కన్నా ముందు ఆకాశగంగా ఇవన్నీ కూడా చూడొచ్చు ఒకటే టికెట్ తోటి.
రూ. 70 రాను పోను టికెట్ తీసుకుంటే 4 ప్రాంతాలని 4 క్షేత్రాలని సందర్శించవచ్చు. ఇలా ఇక్కడికి వచ్చి పాప వినాశనం చూడొచ్చు, దాని తర్వాత ఆకాశగంగకి వెళ్ళొచ్చు, దాని తర్వాత జాపాలి తీర్థాన్ని చూడొచ్చు. అలాగే దాని తర్వాత ఇంకొక గుడి కూడా ఉంటుంది తిరుమలకు వచ్చే ముందు, ప్రముఖమైన ఒక గుడి. ఆ గుడిని కూడా సందర్శించవచ్చు. సో ఇప్పుడు ఈరోజు మనం పాప వినాశనం గుడిని మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా ఆ పాప వినాశనంలో ఈ తీర్థానికి సరిపడా సంబంధించిన అన్ని విశేషాలతోటి కూడిన బోర్డులు అన్నీ కూడా అక్కడ రాసి ఉంటాయి. చక్కగా పైనుంచి సింహం బొమ్మల లాంటి ఆ నోట్లో నుంచి వాటర్ అంతా కూడా పడుతుంటుంది. చక్కగా స్నానం చేసి కావాలంటే బాటిల్స్లో ఆ తీర్థాన్ని కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ అక్కడ స్నానం చేయని వాళ్ళు, స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లు, స్నానం చేసిన వాళ్ళు, మహిళలు బట్టలు మార్చుకోవడానికి కూడా చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. అలా చేయలేని వాళ్ళు కూడా నెత్తి మీద నీళ్ళు చల్లుకుని వస్తారు. ఏదైనా కూడా తిరుమలలో చాలా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రాల్లో ఈ